వివేకానందరెడ్డి హత్య కేసును 2029 ఎన్నికల వరకు పొడిగించాలనే దురుద్దేశంతోనే నర్రెడ్డి సునీత అసంబద్ధమైన అంశాలను తెరమీదకు తెస్తున్నారని రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇలా సాగతీత వెనుక 200 కోట్ల డీలుందని ఆయన ఆరోపించారు. చంద్రబాబుకు రాజకీయ లబ్ధి చేకూర్చేందుకే సునీత కేసును ముందుకు సాగనివ్వకుండా అడుగడుగున అడ్డుకుంటున్నారని విమర్శించారు. ప్రశ్నించాల్సిన అంశాలు చాలా ఉన్నా వాటి జోలికి పోకుండా సంబంధం లేని అంశాలను ఆమె లేవనెత్తుతున్నారని మండిపడ్డారు. సీనియర్ పోలీస్ అధికారిగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును స్టడీ చేసిన రాజేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి మళ్ళీ కొంత సందిగ్ధతలు ఏర్పడినటువంటి పరిస్థితి. ఆయన కుమార్తె ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి అనేకమైనటువంటి ఆరోపణలు కూడా మళ్ళీ చేసినటువంటి నేపథ్యం. దాదాపుగా సిబిఐ ఛార్జ్ షీట్ అయిపోయింది, ఇక విచారణ చేయాల్సినటువంటి అవసరం లేదని సుప్రీంకోర్టుకు, అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కూడా చెప్పిన నేపథ్యంలో మళ్ళీ దీన్ని లైమ్ లైట్లోకి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది అనేది అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మన దగ్గర రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రాజేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, ఎందుకు ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు మళ్ళీ దాదాపుగా సిబిఐ ఛార్జ్ షీట్ వేసేసాము, ఇక విచారణే చేయాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చెప్పింది. అయినప్పటికీ కూడా మళ్ళీ ఎందుకు సునీత గారు దీన్ని రైట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? ఆమె ఒక రాంగ్ రూట్లో పోతుంది. రాంగ్ రూట్లో అంటే తెలియకపోవడం లేదు, ఉద్దేశపూర్వకంగానే పోతుంది. ఆమె ఎవరో వెనక ఆడిస్తుంటే ఆడుతూ ఉంది. ఎవరైతే దీనికి పెట్టుబడిదారులు ఉన్నారో ఆ పెట్టుబడిదారుల ఉద్దేశం ప్రకారం ఆమె తీస్తుంది. ఆ పెట్టుబడిదారుల ఉద్దేశం ఏమంటే దీన్ని 2029 ఎలక్షన్స్ వరకు లాగి బాబాయి గొడ్డలి అని వచ్చేసి పెట్టాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పా, ఇది 100 కోట్ల నుంచి 200 కోట్ల బడ్జెట్తో చేసిన ప్రాజెక్ట్ ఇది, బాబాయి గొడ్డలి ప్రాజెక్టు. దాన్ని కంటిన్యూ చేసేది ఇది. ఈమె ఎప్పుడు మన సుబోధ్ కుమార్ జైస్వాల్ డైరెక్టర్ గారు ఉన్నప్పుడు 25 మే 2021 నుంచి, ఆయన రిటైర్ అయింది 25 మే 2023. జస్ట్ దాని తర్వాతనే మన ఎంపీ అవినాష్ రెడ్డి గారికి బెయిల్ రావడం జరిగింది 30th అదే నెల. ఆ మధ్య పీరియడ్లో ఈమె ఏమి చెప్తే అది నడిచింది. రామ్ సింగ్ గారి నేతృత్వంలో జైస్వాల్ వచ్చిన తర్వాతనే, సుబోధ్ కుమార్ జైస్వాల్ వచ్చిన తర్వాతనే సుధా సింగ్ అని ఎస్పీ గారు ఉన్నారు సిబిఐలో, ఒరిస్సా క్యాడర్ ఐపీఎస్ ఆఫీసరు, ఆమెను పక్కకు తప్పించారు. తర్వాత దీపక్ గౌర్ అని డిఎస్పీ గారు ఉన్నారు, ఆయన్ని పక్కకు తప్పించి అడిషనల్ ఎస్పీ క్యాడర్లో ఉన్న రామ్ సింగ్ని ఎస్పీ క్యాడర్లో ఇన్ఛార్జ్ ఇచ్చేసి సూపర్వైజర్ ఆఫీసర్ చేశారు. తర్వాత ఏకంగా దీపక్ గౌర్ని తీసేసి రామ్ సింగ్నే ఐఓ చేసేసారు. ఓకే, అతను చేసినన్ని అకృత్యాలు ఇంకా ఎవరు చేయరు సిబిఐలో. వెరీ మోటివేటెడ్ ఇన్వెస్టిగేషన్. ముందు ఇలా ముద్దాయాలని చెప్పేశాడు, దానికి తగ్గట్టుగా సాక్ష్యాలు సేకరించేకి ఎన్ని అకృత్యాలు, ఎంతమందిని బెదిరించారో అది అంతా మీకు రోజు పేపర్లో వచ్చారో చూశారు. ఉదాహరణకు పిఏ మూలి వెంకటకృష్ణాడిని బెదిరించడం కానీ, లేకపోతే ప్రభావతమ్మ అని 70 years ఓల్డ్ గ్రాడ్యుయేట్ని బెదిరించడం కానీ, ఇవన్నీ చాలా ఉన్నాయి. చాలా అకృత్యాలు చేశారు. ఈమె నాగస్వరం ఊతుంటే పాములు ఆడతాయి కదా, ఆ విధంగా ఆడారు సిబిఐలో. అప్పుడు ఆ టీం పోయింది, మళ్ళీ ఒరిజినల్ సిబిఐ వచ్చింది. వాళ్ళు ఇప్పుడు ఎందుకు చేస్తారు దాన్ని? ఈమె చెప్పినట్లు ఈయన అగత్యం వాళ్ళకి లేదు. అది డిఫరెంట్ టైమ్స్ ఆమె సుప్రీంకోర్టు తలుపు తట్టింది, డిఫరెంట్ ఎలిగేషన్స్ కానీ, నాకు ఈ అనుమానాలు ఉన్నాయి అని చెప్పేసి. ఇప్పుడు ఒక దాంట్లో కూడా ఆమె ప్రూవ్ చేయలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు అసలు అవసరమే లేదు విచారణ అంటుంది. కానీ ఆమె కొంతమందిని విచారణ చేయాలి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విచారణ చేయాలి, భారతి గారిని కూడా విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు ఇది చాలా విచిత్రమైన వ్యవహారం. ఈమెకు పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులు జగన్మోహన్ రెడ్డిని, భారతిని విచారణ చేస్తే దాని మీద మన పక్కనే నిలబడి వార్తలు రాస్తారు కదా, వీళ్ళ ఉక్కిరిబుక్కిరైన జగన్మోహన్ రెడ్డి, కండి నీళ్ళు పెట్టిన భారతి, ఇట్లాంటి న్యూస్ రాసేకి 2 years వరకు నడిపించచ్చు, 29 వరకు. అది వాళ్ళ ఉద్దేశం. సిబిఐలోకి వచ్చిన ప్రాబ్లం ఏమంటే, సిబిఐలో ఏం మోటివ్ పెట్టారు? అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ రాకుండా వైఎస్ వివేకానంద రెడ్డి అడ్డుపడుతున్నందుకే చంపారనేది ఒక మోటివ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అడుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? ఆయన ఎవరండి? వివేకానంద రెడ్డి, సీట్ ఇచ్చేది నేను, అసలు ఆయన కమిటీ మెంబర్ కూడా కాదు, అసలు మా చిన్నాయనని జమ్మలమడుకు మేము అవినాష్ రెడ్డి తరఫున అది కంపైనర్గా ఇన్ఛార్జి పెట్టి ఆయన్నే దానికి బాధ్యునిగా చేశాము. మా చిన్నాయన వైఎస్ వివేకానంద రెడ్డి అవినాష్కు సీట్ ఇవ్వమని రికమెండ్ చేశాడు అనే విషయం చెప్తాడు. చెప్తే తుస్సు అయిపోతుంది, అసలు కేసు ఏముండదు. కాబట్టి
ఈ వాళ్ళు సరే పాతోడేదో చేశాడు. ఇది ఇట్లా మర్డర్ కేసుల్లో సిబిఐకి అరుషి కేసు కానీ ఢిల్లీలో నిన్న ఆమె కూడా పెట్టింది, ఐఎస్ఆ మీరా కేసు కానీ చాలా కేసుల్లో చేతులు కాల్చుకున్నారు. ఎందుకంటే మర్డర్ కేసులు వాళ్ళకి ఎప్పుడు ఇస్తారంటే ఈ కేసు ఇచ్చినట్ల ఆ కేసు జరిగిన సంవత్సరానికి అట్లా ఇచ్చారు కదా. దానివల్ల ఏమవుతుందంటే సంవత్సరంన్నరకు స్టార్ట్ చేశారు, అక్టోబర్ 2020లో చేశారు. దానివల్ల వాళ్ళకు దాన్ని క్రోడీకరించి ప్రాపర్ ఇన్వెస్టిగేట్ చేసి ఇబ్బంది అవుతుంది. సిబిఐలో అత్యున్నత ప్రమాణాలతో చేస్తారు ఇన్వెస్టిగేషన్, ఏది డాక్యుమెంటరీ ఎవిడెన్స్, బ్యాంక్ ఫ్రాడ్ కేసులు ఇటువంటివి చేస్తారు. కానీ ఇవి బాగా మురిగిపోయిన కేసులు ఏమంటే వాళ్ళు ఏం చేస్తారు, అట్లా తప్పు చేశారు దీంట్లో. కానీ సుబోధ్ కుమార్ జైస్వాల్ డైరెక్టర్గా ఉన్నప్పుడు జరిగిన తప్పులే ఇదంతా జరుగుతుంది, మోటివేటెడ్ ఇన్వెస్టిగేషన్ అది. నిన్న ఢిల్లీలో కూడా పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారు కూడా దీని గురించి స్పష్టంగా కొంత ఇచ్చేసి 4-5 అంశాలు లేవనెత్తారు. అసలు ఏదైతే ఒక ఫోన్ కాల్ ఒక వ్యక్తికి ఏదైతే కాణిపాకం వెళ్ళమని చెప్పి వీళ్ళే ముందు సెలవు ఇచ్చేశారు, మీరే వెళ్ళిపోమని చెప్పేసి రాజశేఖర్ కానీ, ఇట్లా ఈ అంశాలన్నింటినీ కూడా అవినాష్ రెడ్డి క్లియర్గా ప్రశ్నిస్తున్నాడు. దాని గురించి మాత్రం వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు? వీళ్ళు ఆయన ఎన్నో మాటలు ఇవన్నీ రైట్ చేశాడు, రిటర్న్ కూడా సిబిఐ డైరెక్టర్కి రాశాడు. ఆ పేపర్ కూడా నేను చూశాను రాసినప్పటికీ. కానీ ఈ పందింటి రాజశేఖర్కి పర్మిషన్ ఇచ్చింది సౌభాగ్యమ్మ, నరేడి రాజశేఖర్ రెడ్డి. పైగా మూలు వెంకటకృష్ణారెడ్డి పిఏకి చెప్పి నా దగ్గర డబ్బులు లేవంటే అతను పోయేకి పిఏ కృష్ణారెడ్డి ఫోన్ చేసి 5,000 10,000 అతను డీజిల్ ఖర్చుకి ఇవ్వమని సౌభాగ్యమ్మ గారే చెప్పారు. అతను మూలింటి వెంకటకృష్ణారెడ్డి ఇంటికి వచ్చి డబ్బులు ఇప్పించుకొని పోయాడు. ఇదే మూలింటికి వెంకటకృష్ణారెడ్డి కానీ వివేకానంద రెడ్డి కానీ పర్మిషన్ ఇలా వాళ్ళ కుటుంబ సభ్యులు పైన హైదరాబాద్ నుండి జరిగిన డ్రామా ఇది ఒకటి. అయితే తర్వాత మూలింటి వెంకటకృష్ణారెడ్డి పిఏని హైదరాబాద్కి పిలిచి గొడవైనప్పుడు ఆమె మేము చెప్పినట్లు రామ్ సింగ్ స్టేట్మెంట్, అంటే ఏం స్టేట్మెంటు, అవినాష్ రెడ్డి మీద, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి మీద, వైఎస్ భాస్కర్ రెడ్డి వాళ్ళంతా వచ్చి క్లీన్ చేయించారని చెప్పమంటుంది ఆమె. వాళ్ళు అసలు లోపలికే రాలేదు. మొదటి నుండి లాస్ట్ శవాన్ని బయటికి తీసుకొని అంబులెన్స్ ఎక్కించేంత వరకు నేను లోపలే ఉన్నాను. వాళ్ళు అసలు లోపలికి ఒక్కసారి వచ్చి చూశారు, పోయారు. అవినాష్ రెడ్డి కానీ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కానీ వాళ్ళ మీద నేను అబద్ధం ఎందుకు చెప్తానైతే గొడవ ఉన్నప్పుడు ఈయన గట్టిగా హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు ఈయన వచ్చాడు, ఎవడు నరేడి రాజశేఖరుడు కూడా అక్కడే ఉన్నాడు, వాళ్ళ కొత్త ఆఫీసులో జరిగింది ఇది. ఆయన వచ్చి కృష్ణారెడ్డి కూల్ అంటే ఆమె అంటుంది కృష్ణారెడ్డి స్టేట్మెంట్ ప్రకారం, ఏంది నువ్వు అతన్ని అడుక్కునేది, కృష్ణారెడ్డి మనకు చెప్పుకోకపోతే, మనం చెప్పినట్లు చెప్పకపోతే నువ్వు జైలుకు పోతావు, నిన్నెవడు రచిస్తారని చెప్తుంది. వీటి వల్ల ఏమంటే అదొకటి. షేక్ షమీం సునీత గారి పిన్ని, ఆమెకు అస్లాం షెహన్సా అని ఒక కొడుకున్నాడు. వాళ్ళకు ఆస్తి ఆయన 1/4 ఇస్తానని ఆమె స్టేట్మెంట్లో ఉంది. అంటే వీళ్ళకున్న మొత్తం ప్రాపర్టీ 4 భాగాల్లో ఉంది. సునీత గారు, సౌభాగ్యమ్మ గారు, నరేడి రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి. వివేకానంద రెడ్డికి మొత్తం ప్రాపర్టీలో 1/4 షేర్ ఉంది. వివేకానంద రెడ్డి కొన్ని వెరైటీస్ మైన్స్ ఉన్న ప్రాజెక్టు ఇది పొలం కూడా పంచాయతీలు తీసుకొని షేక్ కొడుకు పేరు మీద రాయాలనుకున్నాడు. అప్పుడు శివప్రకాష్ రెడ్డి గారు అడ్డుకొని తన పేరు మీద రాయించుకుని లెక్కకు మార్చారని ఆమె స్టేట్మెంటే, మనకు ఫ్యాక్ట్స్ తెలవు. కాబట్టి ఇవన్నీ ఫెయిల్ అయినప్పుడు, బెంగళూరు ల్యాండ్ డిస్ప్యూట్లో సెటిల్ చేసి 8 crores వస్తాయని ఆ ప్రాజెక్టు ఫెయిల్ అయినప్పుడు ఆయన ఆమెకు ప్రామిస్ చేశాడు, నువ్వేం వరీ కావద్దు కొడుకు గురించి. ఆమెకు అవినాష్ రెడ్డి కూడా చెప్పారు, అవన్నీ ఆమె స్టేట్మెంట్లు ఉన్నాయి. మంచి ఎడ్యుకేషన్ ఇస్తామని, మంచి స్కూళ్ళని, ఒక మంచి బిల్డింగ్ ఒకటి హైదరాబాద్ తీస్తామని, ఇక్కడ కావాల్సినంత ల్యాండ్ కొనిస్తామని, మిగిలిన డబ్బులన్నీ డిపాజిట్ చేస్తామని చెప్పాడు ఆయన. అది ఫెయిల్ అయినాక ఆయన చెప్పాడు, నాకున్న 1/4 షేర్ ఉంది, మొత్తం కూడా మన అస్లాం షెహన్సాకు నేను ట్రాన్స్ఫర్ చేస్తానని ఆమె చెప్పాడు. ఇవన్నీ ఉన్నాయి. ఈవెన్ దస్తగిరి స్టేట్మెంట్ ప్రకారం కూడా వాళ్ళు అతన్ని చంపి వెతికి ఇళ్ళంతా వెతికి డాక్యుమెంట్స్ తీసుకుంటారు. ఇప్పుడు నిన్న అవినాష్ రెడ్డి గారు కూడా డాక్యుమెంట్స్ గురించి ప్రశ్నించారు, స్టాంపుడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్తాడు. దస్తగిరి ఫస్ట్ 25/8/2021 సిబిఐలకు ఇచ్చిన స్టేట్మెంట్లో, 31/8/2021 164 కోర్టుకి ఇచ్చిన స్టేట్మెంట్లో రౌండ్ సీల్స్ ఉన్నాయి. నాకు ఆ డాక్యుమెంట్స్ ఏమో తెలియవు, నాకు చదువు రాదు. వాళ్ళిద్దరు ఉమామహేశ్వర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి ప్లస్ సునీల్ యాదవ్, ఎర్రగంగిరెడ్డి ముగ్గురు వెతికి తీసుకొని అవేని 1-2 మాటలు చూసుకొని ఇవే మనకు కావాల్సింది, ఇంకా పదాం పండి అని వెళ్ళిపోయారు. అంటే దానిలో కోసమే చంపినట్లు ఉంది. సిబిఐ విచారణ జరిగింది కదా, మరి ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్న ఇంతవరకు బయటకు వచ్చిన పరిస్థితి ఎక్కడ కనపడదు. ఆ డాక్యుమెంట్స్ బయటకు రానే లేదండి. ఎందుకంటే లేటర్ స్టేజ్లో ఈ క్వశ్చన్ అందరు వేసిన తర్వాత లేటర్ స్టేజ్లో దస్తగిరితో ఇంప్రూవ్ చేయించారు, అవి బెంగళూరు సెటిల్మెంట్కు సంబంధించిన డాక్యుమెంట్స్ అని. కానీ కాదు, అవి బెంగళూరు సెటిల్మెంట్స్ తెలిసిన డాక్యుమెంట్స్
ఎవరైతే ఆడ వై రాధాకృష్ణమూర్తి ఉన్నాడో, ఈ వివేకానంద రెడ్డి సపోర్ట్ ఎవరు తీసుకున్నాడు, ఆయన కొడుకు, ఆయన చనిపోయాడు, ఆయన కొడుకు వై ప్రసాద్, వెంకటప్రసాద్ అని ఉన్నాడు. వాడి దగ్గర కోర్టు సర్టిఫైడ్ కాపీస్ ఉన్నాయి. దాని అస్సలు డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ 37 కోర్టు అని బెంగళూరులో ఉన్నాయి. యలహంక క్రిమినల్ కేసులో రాధాకృష్ణమూర్తి మీద, ఈ వెంకటప్రసాద్ మీద డిస్ప్యూట్ అవతల అతను క్రిమినల్ కేసు పెడితే, ఫోర్జరీ కేసు, ఆ డాక్యుమెంట్స్ సీజ్ చేసేసి కోర్టులో ఉన్నాయి ఈ రోజు కూడా. మరి ఆ డాక్యుమెంట్స్ రౌండ్ సీల్స్ ఉండేటివి అక్కడ ఉన్నాయి ఒకవేళ ఉంటే. మరి ఈ రౌండ్ సీల్స్ ఉండేటివి డెఫినెట్గా ఈ రెండో భార్యకు ఆమె కొడుకు మీద ఉన్న ప్రేమ మీరంతా చూసారు ఆ వీడియోలు. అతనికి విలునామా రాసినటివి అవి. ఆ విలునామాలు ఎవరు తీసిపోయారనేది ఇంతవరకు లేవు. కోర్స్ విలునామా ఉండాల్సి పని ఆపొద్దు, అగ్గి పెట్టేసింటే పెట్టిండొచ్చు. కాబట్టి అందుకోసం వీళ్ళ మీద అనుమానం వస్తుంది. దాన్ని వదిలేసి దాన్ని డైవర్ట్ చేసేకి ఈమె కంటిన్యూగా చూసాను. నిన్న చూశాను ఆమె నిన్న అవినాష్ రెడ్డి గారు కూడా ఏమంటారంటే, అసలు గుండెపోటు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని ప్రచారంలోకి తీసుకొచ్చిందే సునీత గారు అని చెప్పి మాట్లాడారు. మరి లేకపోతే ఆయన ఆదినారాయణ రెడ్డి 8 గంటలప్పుడు 8:30 ఫోన్ చేశాడు. ఎవరికి? నరేడి శివప్రకాష్ రెడ్డి గారికి. ఆయన అదే చెప్పాడు, మా సిగరెట్లు ఎక్కువ తాగుతుండే గుండెపోటుతో చనిపోయాడు, ఆయనకు ఆల్రెడీ స్టంట్స్ ఉన్నాయని. ఆయన కొడుకు అదే చెప్పాడు. అంటే ఆయన ఏమన్నా వీళ్ళతో మాట్లాడా? వాళ్ళ తమ్ముడు మరదలతోనే కదా మాట్లాడింది. 6:26కు శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేశాడు. ఆన్ ద వే టు జమలమడుగు రిటర్న్ వచ్చారు. 6:30 ప్రాంతంలో వచ్చారు. 6:30 ప్రాంతం లోపలికి వెళ్ళారు. మూలింటి వెంకటకృష్ణాయుడు ఆయనకి ఎస్కాచ్ చేశారు లోపలికి. పోయాడు, ఒకసారి చూసి అయ్యో అని ఒక కొన్ని సెకండ్లే చూశాడు. ఆయన చూడలేకపోయాడు. అయ్యో పాపం అని బయటకు వచ్చేసి ఇద్దరు బయటకు వచ్చేసారు. శివప్రకాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఆయన ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి, ఇంకెవరో పోయారు లోపలికి. ఒక కీలకమైన అంశం ఏంటంటే, నిన్న మాట్లాడిన దాని కానీ మొదటి నుంచి వస్తున్న సమస్య, లెటరు మార్నింగు ఎంవి కృష్ణారెడ్డికి దొరికింది. ఈ లెటరు ఎందుకు సాయంత్రం దాకా పోలీసులకు చెప్పలేదు? అసలు ఎందుకు దాచిపెట్టాల్సిన? ఎంవి కృష్ణారెడ్డికి దొరికితేనే 6:15 ప్రాంతంలో చూశాడు. వెంటనే నరేడి రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేశాడు, ఇంటిమేట్ చేశాడు. అట్లా వేసి అతను ఎద్దుల ప్రకాశ్ ఉన్నారు. ఇట్లా బయటకు వస్తేనే రక్తంలో కార్నర్లో ఒకటి పాత పేపర్ మాదిరి అది. ఎందుకంటే ఈ సునీత గారి మ్యారేజ్ సర్టిఫికేట్, అది ఫోటోస్టాట్ కాపీ. దానికి ఉంటే దాన్ని తీసుకొని చదివితే ఇద్దరు కష్టపడి చదువుకున్నారు, వాళ్ళ సారక్షరాలే. వెంటనే అప్పుడే సౌభాగ్యమ్మ గారు ఫోన్ చేశారు. ఎందుకంటే ఈ వార్త ఏంటనే వాళ్ళిద్దరు వరండాలో గుసగుసలు ఆడుకుంటున్నారు టెన్షన్గా. ఏమైందని పాపం ఆమె ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే, అమ్మ సార్ ఇక లేడు, రాజాకి ఇవ్వండి ఫోన్ అని. రాజాకి ఫోన్ ఇస్తే లెటర్ చదివి వినిపించాడు. వెంటనే ఆయన, ఆ లెటర్ చాలా ఇంపార్టెంట్, నువ్వు ఎవరికి దాన్ని చూపించొద్దు, ఇంక్లూడింగ్ పోలీస్. నేను వచ్చేంత వరకు దాని గురించి నువ్వు ఎక్కడ కాదు చెప్పొద్దు అని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ ఒక 6:30 అంతా వచ్చేసాడు. ఆ లెటర్ ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే ఎద్దుల ప్రకాష్తో ఇంటికి పంపించాడు. మూలి వెంకటకృష్ణారెడ్డి గారు ఆయన ఇంటికి పంపించి అక్కడ ఇంట్లో భద్రపరచం అన్నాడు. అంటే ఎంత సీరియస్గా చెప్పింటాడు, దగ్గర కూడా పెట్టుకోలే. ఎవరి కంటపడకుండా భద్రంగా దాచిపెట్టామంటే ఇంట్లో పోయి దాచిపెట్టి వచ్చారు. అది దాచిపెట్టి వచ్చిన తర్వాతనే అవినాష్ రెడ్డి వచ్చాడు. అవినాష్ రెడ్డికి ఒక్క మాట ఇట్లా ఉందని ఆయన చెవులో తెప్పింటే కూడా దాన్ని అంతా లాక్ చేసేసి పోలీసు వాళ్ళకు ఇది మర్డర్ అని చెప్పేస్తుండే. అది ఎవరు చెప్పకుండా మీరు క్రియేట్ చేసి, దీంట్లో చాలా వండర్ఫుల్ థింగ్ అది. ఈ పోలీసు వాళ్ళు కూడా అప్పుడు సిట్ 1 చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ దీంట్లో 3 అరెస్ట్ చేశారు. ఎర్రగంగిరెడ్డిని అరెస్ట్ చేశారు, ఎంవి కృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు, ఎద్దుల ప్రకాష్ని అరెస్ట్ చేశారు. ఎంవి కృష్ణారెడ్డి ఎందుకు చేశారు? లెటర్ దాచిపెట్టినందుకు. తర్వాత ఎర్రగంగిరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు? వాళ్ళకి ఎవరో వర్కర్స్కి చెప్పి క్లీన్ చేయించారు. ఓకే, దీంట్లో క్లీన్ చేసినది వర్కర్స్, వాళ్ళని ముద్దాయిలు చేయలేదు, ఎర్రగంగిరెడ్డిని ముద్దాయిలు చేశారు. ఇక్కడ లెటర్ దాచిపెట్టింది వాళ్ళు, వెంకటకృష్ణారెడ్డి వాళ్ళ ఎద్దుల ప్రకాశ్. చెప్పింది ఎవరు? నరేడి రాజశేఖర్ రెడ్డి, నరేడి సునీత. మరి అక్కడ ఎర్రగంగిరెడ్డి చేయించిన వాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చేయించిన వాడు ముద్దాయి అయినప్పుడు వీళ్ళు కదా ముద్దాయిలు కావాలా? ఎందుకు అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వీళ్ళని ముద్దాయిలు చేయలే? ఆ రోజుకే తెలుగుదేశం నాయకులతో వీళ్ళకు పక్కా రిలేషన్ ఉన్నందుకే అంత ధైర్యంగా నేను చూసుకుంటా, పోలీసు వాళ్ళకు కూడా నువ్వు ఇవ్వద్దు అని ప్రభుత్వంలో ఉన్న పెద్దల అందదండలతోనే చేశారని నేను అలిగేషన్ చేస్తాను. దీనికి సమాధానం చెప్పమని ఆమె. ముఖ్యంగా దస్తగిరి స్టేట్మెంట్లో 1,15,00,000 తప్పులు ఉన్నాయి. ఈమె డాక్టర్ కదా, దస్తగిరి ఏం చెప్తాడు? ముందు తలంతా నరికిన తర్వాత ఇవి లెటర్ డాక్యుమెంట్స్ కోసం వెతికి డాక్యుమెంట్స్ తీసుకున్న తర్వాత లెటర్ రాయించినామంటారు.
ఆ తల నరికితే మెదడు బయటకు వచ్చింది. ఈ ప్రపంచంలో ఎవడు కూడా మెదడు బయటకు వచ్చినాక కాన్షియస్ ఉండి లెటర్ రాసినోడు ఎవరు లేడు, ఒక వివేకానంద రెడ్డి. ఈమె డాక్టర్ కాదా? ఈమెకు తెలియదా వాడు తప్పు చెప్తున్నాడని తెలియదా? హింసించి లెటర్ రాయించిన తర్వాత నరికి చంపారు అతను. యాక్చువల్గా జరిగింది అది. మరి ఈమెకు డాక్టర్, మరి వాడు ఆ తప్పు చెప్తుంటే ఎలా ఉంటుంది? ఎర్రగంగిరెడ్డి లోపల నుండి తలుపు తెరిచినారంటారు, తలుపు పగిలిపోయింది. ఈ క్లూస్ టీమ్ జిల్లా, మన కడప జిల్లా క్లూస్ టీమ్ తీసిన ఫోటోలే ఉన్నాయి. తర్వాత వివిధ వార్తా ఛానల్స్ వాళ్ళు వీడియోలు తీసిన దాంట్లో పొద్దున్న 9 గంటలకే కనపడుతుంది. శవాన్ని తీసిపోయినాక చూస్తే అటువంటిది లాకు ఇరిగిపోయింది అది. మరి ఎర్రగంగిరెడ్డి తీసినాడని దానికి ఏముంది? అది తప్పు కదా. తానే నరికి చంపినాను అని చెప్పేసి ఎట్లా, ఎంత పాశవికంగా నరికాము అనేది కూడా అతను చెప్తుంటే, అతను బెయిల్ ఇచ్చే సందర్భంలో అసలు అబ్జెక్షన్ చెప్పకుండా సేమ్ లాయర్ ఎంగేజ్ చేసుకున్నటువంటి పరిస్థితి. అదే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇదంతా ఒక కుట్ర అండి. ఇదంతా ఒక కుట్రలో భాగంగానే అతన్ని చేశారు. 3 నెలలు ఉత్తరదేశ యాత్ర చేయించి అతను అప్పుడు ఉంపుడుగత్త అవుతారు. ఆమె తర్వాత పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ మామ రఫీ భార్యని, పేరు షబానానో ఏదో ఉంది అమ్మాయి, ఎవరు దస్తగిరి. 2 పిల్లలతో తెచ్చుకున్నాడు, 3 పిల్లలైతే. ఆమెను ఈయన్ని, ఈ దస్తగిరిని 3 నెలల పాటు ఉత్తరదేశం అంతా తిప్పి వాళ్ళని మేనేజ్ చేసుకొని చాలా డబ్బు ఖర్చు పెట్టి వీళ్ళు కావాల్సినట్లు స్టేట్మెంట్ తీసుకున్నారు. అదేవిధంగా రంగన్న అనే ఆయన్ని కూడా వాడు 2.5 సంవత్సరం పాటు ఏమి తెలియదని కొన్ని 100 మంది పోలీస్ ఆఫీసర్లు ఇంటరాగేజ్ చేసి చెప్పినవాడు కొడుకుని పిలిపించేసి ఇద్దరిని ఒక రూమ్లో పెట్టి అతనికి బ్రెయిన్ వాష్ చేసి డబ్బులతోనే ఎవరితో కొని ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. ఇదంతా కూడా ఫ్రాడ్. పోలీస్ ఆఫీసర్గా 33 ఏళ్ళు 34 ఏళ్ళ పాటు నేను ఈ ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నా. అది పెద్ద ఫ్రాడ్. ఎవరు ఫోన్లు వాళ్ళ ఇంట్లో ఉన్న ఎర్రగంగిరెడ్డి ఫోన్ ఇంట్లో ఉన్నాడు, పోలీస్ స్టేషన్ దగ్గర నగరగుట్ట. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఫోను వాళ్ళ ఇంట్లోనే ఉందని ఆయన అక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఫోన్లు దగ్గరలో ఉండేటివి సీన్ ఆఫ్ అఫెన్స్కి సునీల్ యాదవ్ది, దస్తగిరిదే. కొన్ని అసలు సిబిఐలో చెప్పిన స్టేట్మెంట్లో ఒకటి చిన్నది మిస్ చేసినాడు, ఎడిట్ చేశారు కావాల్సికే. ఈయనకి ఉమనైజర్ అని, సునీల్ యాదవ్ వాళ్ళ మదర్తో ఇతనికి ఏదో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందని సునీల్ యాదవ్కు అనుమానం ఉందని, అదేవిధంగా ఉమామహేశ్వరెడ్డికి అటువంటి ఏదో అనుమానం ఉందని అని సిబిఐలోకి వచ్చిన స్టేట్మెంట్లో క్లియర్గా చెప్తాడు. మర్డర్ చేసి ఇంకా బయటకు పోదాం రాని అవి గంగిరెడ్డి చెప్పినప్పుడు సునీల్ యాదవ్ తిరిగి వెళ్ళి చనిపోయిన వాని వృషణాల మీద ఎడమకాలతో తంతు, ఏల్ కొడక నువ్వు మా అమ్మని అడుగుతావారా అని 2-3 సార్లు తంతాడు. అప్పుడే మన పని అయిపోయిందిరా, మనకు కావాల్సినవి దొరికినాయి, పోదాం రా అని వీళ్ళు అంటారు. అప్పుడు వస్తారు బయటికి. తర్వాత ఇంకా 30వ తేదీ కూడా స్టేట్మెంట్ ఇస్తాడు, ఆగస్టు నెల 2021. ఆ రోజు కూడా ఈయన పెద్ద ఉమనైజర్ అండి మా సారు వివేకానంద రెడ్డి. అయితే పెద్ద ఎవరినేం బలవంతం చేయడు, లైన్ వేస్తాడు, వస్తే వాళ్ళని ఎంజాయ్ చేస్తుంటాడు అని ఇట్లా పేరుంది మా సార్కు, నిజమే అదని చెప్తాడు. ఇవన్నీ ఎడిట్ చేయించారు 165 పోయేంతప్పుడు, ఎందుకంటే అది కాబట్టి 1,00,000 కారణాలు ఉన్నాయి వాళ్ళ ఫాదర్ దానికి. ఇవన్నిటి మీద అడగకుండా జగన్మోహన్ రెడ్డిని భారతిని తీసుకొస్తే వాళ్ళకు పెట్టిన పెట్టుబడిదారుల ఎయిమ్ ప్రకారం ఆమె చేస్తుంది. ఆమెకు చేసే ప్రతి వ్యవహారము ఒరిజినల్ ముద్దాయిలు ఏడ బయటపడతారో అని భయంగా ఉంది ఆమె. నేను 100% చెప్తున్నా, వీళ్ళు ఎవరు నరకలేదు. దస్తగిరి గారు కూడా నరకలే, ఉమాశంకర్ రెడ్డి కూడా నరకలే. అతని దెబ్బలను చూస్తే నా అనుభవం, రాయలసీమలో ఎన్ నెంబర్ ఆఫ్ మర్డర్ కేసులు ఇన్వెస్టిగేట్ చేశాము. హైడ్ అసాసిన్స్ నరుకుతారు. ఇప్పుడు మిమ్మల్ని చంపమని నేను ఏదైనా కిరాయి ఇస్తే హైడ్ అసాసిన్కి నీకు ఇక్కడ పొడవడు, నేరుగా తల మీదనే టార్గెట్ చేస్తారు. ఎందుకంటే ఇది కొద్దిగా ఫ్రాక్చర్ అయిపోతే వెంటనే మనిషి చచ్చిపోతాడు, బతికే క్వశ్చనే లేదు. ఖచ్చితంగా మనిషిని చంపాలన్నప్పుడు హైడ్ అసాసిన్సే ఆ పని చేస్తారు. వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఉన్నారు. నేను పొలిటికల్ మర్డరు లేకపోతే వీళ్ళ హ్యాండ్ ఉందా అని నేను ఆరోపిస్తున్నా. దాంట్లో నా అనుభవంతో చెప్తున్నా, ఇది డెఫినెట్గా వాళ్ళు కాదు, వీళ్ళు ఎవ్వరూ కాదు. ఈ ముద్దాయిలు 8 మందికి ఏమీ సంబంధం లేదు. ఉంటే వీళ్ళిద్దరు ఉండాలా. సునీల్ యాదవ్ ఆ ఏరియాలో ఉన్నారు కాబట్టి ఫోన్లు చంపింది మాత్రము, నరికింది మాత్రము హైడ్ అసాసిన్ నరికాడు. ఎవరిని ఎంగేజ్ చేశారు? ఈ సునీత వాళ్ళు చెప్పాలా, లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పాలా? ఓకే, ఎందుకంటే ఇది 15వ తేదీ పొద్దున ఉదయం వచ్చేసింది. 16వ తేదీ మార్నింగ్ ఎంపీ టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇడపలపాయలో అనౌన్స్ చేస్తున్నాడు. ఒక్కరోజు ముందు జరిగిందంటే వాళ్ళ నాయన చంపితే వీళ్ళకి టికెట్ వస్తుందనే కదా
అవినాష్ రెడ్డికి రాకుండా ఎందుకంటే అప్పుడు పవర్లో లేడు. కాబట్టి ఈ అవినాష్ రెడ్డి వాళ్ళ ఫాదర్ చనిపోతే ఈమెకో లేకపోతే ఈమె భర్తకో ఎంపీ సీట్ ఇస్తారని అనుకుని ఉండొచ్చు కదా. ఇలా మీరు ఆయన చనిపోతే నువ్వే హ్యాపీగా ఉన్నావు. ఎందుకంటే అస్లాం షేక్ సహెన్సా మీ ఓను బ్రదరు, మీ నాయన రక్తం పుచ్చుకొని పుట్టినవానికి వానికి ఆస్తి ఎగిరిపోయింది. ఇప్పుడు ఆస్తి అంతా నీకే వచ్చింది కదా, ఇమీడియట్గా నువ్వు నీ ఆస్తి అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్నావు. ఆయన రాసిన వీలునామా పోయింది, బాగుపడింది. నువ్వు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఇది మొత్తానికైతే ఒక పెద్ద కుట్ర పొలిటికల్ మోటివేషన్తోనే జరిగింది. అసలు సీన్ ఆఫ్ క్రైమ్లో యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా రాజేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు, కేసు అయితే క్లియర్గా ఆమె ప్రశ్నించాల్సినటువంటి అంశాలు వేరే ఉన్నాయి, ఆ అంశాలను వదిలేసి ఈ విధంగా పొలిటికల్ మోటివేషన్తోనే ఈ విధంగా చేస్తుంది అని చెప్పేసి అయితే రాజేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.